ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్స్ రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో, థియేటర్లలో, మాల్స్లో ఇలా ఏ చోటైనా లీటర్ మినరల్ వాటర్ ధర రూ. 15 నుండి రూ. 20 మధ్యలో ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ ఉన్న బాటిల్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా? హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. లాక్మెన్ ఆర్టెస్ దీని ధర 750 మిల్లీలీటర్లు రూ. 400. దక్షిణ అమెరికాలోని ఆండెస్ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యము లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు తవ్వితీసిన నీరే లాక్మెన్ మినరల్ వాటర్. బాటిల్లో నింపే వరకు గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. ఎవియాన్ దీని ధర లీటర్కు రూ. 600. 1789లో ఫ్రాన్స్కి చెందిన మార్కెస్ అనే వ్యక్తి రోజు వాకింగ్కి వెళ్తూ స్థానికంగా ఎవియాన్ లెస్ బెయిన్స్ దగ్గరున్న నీటి బుగ్గ దగ్గర నీరు తాగేవాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్ సమస్యలు నయమయ్యాయట. అది కాస్త ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఎవియాన్ బ్రాండ్గా విస్తరించింది. చాలా మంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకొని తాగుతారు. మన దేశంలోనూ ఆన్లైన్ ద్వారా ఈ బాటిళ్లను అమ్ముతున్నారు. ఆక్వాడెకో దీని ధర 750 మిల్లీలీటర్లు రూ. 800. 18,000 సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనాదాల నుంచి సేకరించిన నీరిది. కెనడాకు చెందిన ఆక్వాడెకో ఉత్తమ నాన్ కార్బోనేటెడ్ స్ప్రింగ్ వాటర్గా 2007లో బంగారు పతకాన్ని కూడా సాధించింది. 10,000 BC దీని ధర 750 మిల్లీలీటర్లు రూ. 950. కెనడాలోని వ్యాంకోవర్ నగరానికి 200 మైళ్ళ దూరంలో ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఎవరూ ఉండరు. అక్కడ 6000 అడుగుల లోతులో వాలుగా ఉండే హిమనీనాదాలను కరిగించి బాటిళ్లలో నింపుతుంది 10,000 కంపెనీ. ఈ చోటుకు ఎవరూ వెళ్ళలేరు, జంతువులు కూడా ఉండవు. కాబట్టి అక్కడి నీరు కలుషితమయ్యే అవకాశం ఉండదు. బ్లింగ్ H2O దీని ధర 750 మిల్లీలీటర్లు రూ. 2,680. సెలబ్రిటీల చేతిలో ఉండే మంచినీళ్ళ బాటిల్ కూడా ఆకర్షణీయంగా ఉండాల్సిందే. ఎలాగూ ఖరీదైన నీళ్లను కొనేది వారే. ఈ సూత్రంతోనే తమ నీళ్ల బాటిల్ ధరను మరింతగా పెంచింది బ్లింగ్ H2O కంపెనీ. టెనెసీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్స్కీ రాళ్లతో తీర్చిదిద్దుతారు. దాంతో బాటిల్ తయారీకి అయ్యే ఖర్చు కూడా అదన్నమాట. కోనానిగరి దీని ధర 750 మిల్లీలీటర్లు 27,000. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. హవాయి దగ్గరలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో 2000 అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలో ఉపధనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద 1000 అడుగుల లోతు నుంచి వస్తాయి కాబట్టి స్వచ్ఛంగా ఉండటంతో పాటు వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కోనానిగరి నీటికి జపాన్లో ఇంత డిమాండ్ ఉందంటే రోజుకి 80,000కు పైగా బాటిల్లో అక్కడికి దిగుమతి అవుతుంటాయి. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.